హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ పథకానికి కొత్త రైతులకు సిఎస్సి లాగిన్ ద్వారా ఎలా అప్లై చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వెబ్సైట్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సిఎస్సి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సిఎస్సి లాగిన్ ఇలా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పిఎం కిసాన్ పథకానికి ఎవరికైతే అప్లై చేస్తున్నామో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రైతు యొక్క బయోమెట్రిక్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ రైతుది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ రైతుది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్ డిస్టిక్ దగ్గర ఆ రైతుది ఏ మండలం అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ బ్లాంక్ దగ్గర కూడా మండలం అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఆ రైతు యొక్క విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. రైతు నేమ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. జెండర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ వచ్చేసి జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫార్మర్ టైప్ వచ్చేసి స్మాల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైతు యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అడుగుతుంది. రైతు యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత రైతు యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు పిఎం కిసాన్ మన్ధన్ యోజనకి అప్లై చేయాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సింగిల్ అకౌంటా జాయింట్ అకౌంటా అని అడుగుతుంది. మీరు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సర్వే నెంబర్ అడుగుతుంది. సర్వే నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ అడుగుతుంది. ఖాతా నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏరియా నుంచి హెక్టర్కి అయితే కన్వర్ట్ చేయండి అంటుంది. హెక్టర్ కన్వర్ట్ చేసి ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 2019 కంటే ముందుదైతే బిఫోర్ సెలెక్ట్ చేయండి. 2019 తర్వాత ఆఫ్టర్నూన్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ల్యాండ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దగ్గర ఏది ఇచ్చినా పర్లేదు. తర్వాత ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ అడుగుతుంది. ఆ డేట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పట్టా నెంబర్ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకుంటే నో అని ఇవ్వండి. తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ రైతు యొక్క ఆధార్ డాక్యుమెంట్ అయితే అప్డేట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక రోజు తర్వాత మేకే పేమెంట్లోకి వెళ్ళి అక్కడ రైతు ఆధార్ నెంబర్ ఇచ్చి పేమెంట్ చేస్తే సక్సెస్ఫుల్గా పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ సబ్మిట్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీస్లో వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి పిఎం కిసాన్ అమౌంట్ జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.